ఎక్కమ్మ మనుల్లోకే పులి జ్వరపడిందంటనే మల్లమ్మ గడ్డి బావులు దాక్కుందంటనే చూడు అందరూ ఎట్ట బెక్క మొక్కలు వేసుకుని వచ్చారో. ఆయన ఎన్నో పులుల్ని చోహాల్ని బొంటి చెట్టుతో మట్టి పెట్టిన చోహబళ్ళు ఉన్న ఈ ఊళ్ళో మన ఊళ్ళోకి అది రావడానికి దానికి అద్దరియే. నా సంగతి దానికి సరిగ్గా తెలియనట్టుంది. నా కోపం వచ్చిందంటే పులి బొచ్చు మొత్తం పీకి దాని బొట్టు నిండా బొట్టు పెట్టి అడిలోకి వదులుతా. దెబ్బకి దాన్ని చూసి నక్కలని పెక్కదటాయి. లేకపోతే మన ఊళ్ళోకి వచ్చుద్దా? ఒరే ఓబ్లేసు అట్ట బెంగపడ మాకలేరా బుజ్జుకోండా, నేను వచ్చే దాని పని పెడతలేరా? మళ్ళీ ఇక మీకు ఏం భయం లేదనమాట. మా పులి మాట ఇచ్చిందంటే గొంతుని తగ్గోసుకుంటుంది కానీ మాట తప్పడు. అరే సాంబవు మొత్తాన్ని కింద దింపడు కింద దింపడు కింద కింద దింపడు కింద దింపడు. ఇప్పుడు మా బాబు గారు దాని మీద ఎక్కి మొత్తకొండ బాబురావులాగా దర్జా కూర్చోద్దు అనమాట. రండి 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 బాబు గారు రండి. మొత్తకొండ బాబురావులాగా అట దర్జా కూర్చోండి బాబు గారు, దర్జా కూర్చోండి. తమన్నా మోసుకొని పోతాం బాబు గారు. ఒరే పోలై దొంగ చచ్చినడా, నువ్వు నన్ను పొగుడుతున్నవారా లేకపోతే ఆయనకేం కాదులే ఆయనకేం తెలియదులే అని ఎక్కిస్తున్నారా? లేకపోతే మొంతకొండ బాబురావు ఏంద్రా మొంతకొండ బాబురావు ఆయన ఎవరు అసలు? తింగర చచ్చినడా. నాకు కోపం వచ్చిందంటే నిజంగానే మొంతకొండ బాబురావు ఉండని, వాడు పెద్ద గజితంగాని, వాడికి నీకు ఒక్క మొక్కు ఉందని ఊళ్ళో వాళ్ళందరికి చెప్పి నిన్ను చెట్టు కట్టేపించి చింతబరికితో ఏయర్ బీర బాధ్యత దొంగ చచ్చినోడా. లేకపోతే మొంతకొండ బాబురావు ఏంద్రా మొంతకొండ బాబురావు. మరి పోలేవు. ఇప్పుడు నేను పులితో యుద్ధం చేయాలి కానీ నేను కొద్దిసేపు వ్యాయామం చేస్తారా? దానికోసం శక్తి కోసం వ్యాయామం చేస్తున్నా. శక్తి కోసం వ్యాయామం చేయాలరా? 1 2 3 4 5. అవును, నేను ఇట్లా వ్యాయామం చేస్తే ఒంటికే బలం వచ్చింది కానీ మరి బుర్రకు కూడా వ్యాయామం కావాలిగా. ఎట్టబ్బా ఇప్పుడు ఏం చేయాలబ్బా, ఏం చెయ్యాలి? గంపడంత ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ తలకాయని తీసుకుపోయి వడ్ల బత్తాల గుద్దితే బుర్ర కూడా బలంగా తయారైద్ది అనమాట. అబ్బో నా దగ్గర భలే గొప్ప ఆలోచనలు ఉన్నాయిగా. అందరు తప్పకుండా. ఇది మా ముత్తాత దెబ్బాయి, ఇది మా తాతగా దెబ్బాయి. అబ్బో బుర్రకు అప్పుడే గంపడంత బలం వచ్చిందిగా. ఇది మా తండ్రిగా దెబ్బ అన్నమాట. ఇప్పుడు బుర్రకు కూడా బలం వచ్చిందనమాట. ఇక పదర పోలయ్యా. అమ్ము మా తాత ముత్తాతలు కూడా ప్రణామం చేయాలిగా, లేకపోతే వాళ్ళు చిన్నపుచ్చుకుంటారు. శ్రీతగా నా తాతగారికి మరి ముత్తాత గారికి తండ్రి గారికి మీ ఉండిల్లంగా ప్రణామం చేస్తున్నాడు. ప్రణామాలు. ఇవాళ రోజున పాలై దొంగ చచ్చినోడు జనాలు వేసుకొని వచ్చి ఏదో పుల్లి చెప్పమంటున్నాడు కాబట్టి తమరు నా ఎందుకు దయ ఉంచి నాకు విజయం ప్రసాదించి మా ఎంకమ్మ తాల్ని గట్టిగా ఉండేట్టు చూడమని ప్రార్థన. అమ్మయ్య ఇప్పుడు నాకేం కాదన్నమాట. అరే పోలేవు, నేను మంచం మీద కుగ్గగానే అందరూ లింగయ్య గారికి జై, కండల వీరుడికి జై అన్నారా. సరేనా? ఎక్కండి బాబు గారు, ఎక్కండి. మంచం దింపినగా మంచం ఎక్కండి బాబు గారు, ఎక్కండి. అట్నా ఎక్కండి బాబు గారు. అప్పుడు లింగయ్య బాబు గారికి జై, కండల వీరికి జై. కూకోండి బాబు గారు, కూకోండి. అరే ఓపులేచో మా బాబు గారికి జై చెప్పారా అంటే ఆయన లెక్కలేడనే కదా, ఆయన ఉట్టికి ఏం పని చేయలేడు కదా, ఆయనకేం చేత కదా నేను నువ్వు ఆయన తిక్కలు అని ఉద్దేశం ఎదురా. ఆయన కోపం వస్తే మనందరిని చీల్చండి ఆడతారా. ఇంకోసారి మా బాబు గారిని ఏమనొద్దు. అట్నా ఓబులేసేం అనలేదు లేరా, నాకంతా వినపడిందిలే. నా బుజ్జి చెవుతోని అన్ని వినరా నేను. నువ్వే కావాలని నా మీద పాము కలిసి పెట్టుకొని ముంగేసిలాగా నువ్వే నన్నని వాడి మీద నెడతావా? నా సంగతి నీకు సరిగ్గా తెలియదు. నా కోపం వచ్చిందంటే నీ 2 మీసాలు పట్టుకొని పీకుతా.
అప్పుడు అద్దంలో నీ మొహం నువ్వే చూసుకోలేక గిలగల కొట్టుకుంటావు తెంగర చచ్చినోడా. లేకపోతే ఈ వీరాది వీరుని పట్టుకొని అంత మాట అంటావురా? ఇప్పుడు కాదులేరా నీ సంగతి, ఇప్పుడు కాదులేరా. ముందు పులి సంగతి చూసిన తర్వాత అప్పుడు నీ సంగతి చెప్తారా. వందనాలు వందనాలు గడ్డి వామకే వందనాలు, పులెమ్మకు వందనాలు, నేను వస్తున్నానే వందనాలు, నన్నేం చేయమాకే వందనాలు, నా బుజ్జి కొండానికి వందనాలు, మల్లమ్మ గారికే వందనాలు, ఓవులకే వందనాలు, దొంగ సచ్చినోడు వందనాలు, డప్పు బలే కొడతండ వందనాలు, పోలే దొంగ సచ్చినోడికి వందనాలు, పులి పోసాం గాడికి వందనాలు, ఆయన పక్కన ఆయనకు కూడా వందనాలు, మంచానికే వందనాలు, గడివం దగ్గరికి వస్తుందబ్బా వందనాలు, ఏం చెయ్యాలో ఏమో వందనాలు, ఏమనైద్దేమో వందనాలు, ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా వందనాలు, మా ఎంకమ్మకు వందనాలు, తాలిబొట్టుకే వందనాలు, నన్ను మోసుకొని పోతున్నారు వందనాలు, తలకాయకు వందనాలు, తలనొప్పి కొల్లేస్తుంది వందనాలు, చేపలమ్మకు వందనాలు, బొమ్మిడాయలకు వందనాలు, చందమామలకు వందనాలు, పొల చేపలకు వందనాలు, కర్రమట్లకు వందనాలు, రొయ్యలమ్మలకు వందనాలు, పిత్త పరికలకు వందనాలు. మరి పోలయం అట్ట ముంగిసలాగా మూతి పెట్టుకొని మో అని చూడకపోతే ఏదన్నా మాట్లాడొచ్చు కదరా దానికి సచ్చినోడా. ఏం మాట్లాడమంటారు బాబు గారు? అక్కడ ఒరిగడ్డి వాళ్ళ దగ్గర జరిగేది తలుచుకుంటున్నాను బాబు గారు, చదువుకుంటున్నాను. బల్లెగుంది బాబు గారు అక్కడ తలుచుకుంటుంటా. ఓ బాబు గారు, తమరు పులి గడ్డివాబు నుంచి గట్టిగా బాగా గబక్కం లాగి తమరు కన్నెర చేశారంట బాబు గారు, కన్నెర చేశారంట, కన్నెర చేశారంట, కన్నెర చేసా బాబు గారు, తమరు కన్నెర చేసి కరెక్టే అమ్ముతుడు అమ్ముతాడు నాకైతే తెలియదు బాబు, అమ్మమ్మ నాకు తెలియదు బాబు గారు, నాకు తెలియదు అంటే అమ్మమ్మ అబ్బో బాబు గారు ఒరిగడి బాబు నాకు తెలియదు నిజం అమ్ముతాడు బాబు. పోలయం నువ్వు నోటికి అన్నం తింటున్నావా లేకపోతే తప్ప తింటున్నావారా? ఏందిరా మాటలు? కొద్దిసేపు మంచిగానే మాట్లాడుతీవి, మళ్ళీ అంతలోనేమో ఈ మాయరాగం ఏందిరా? ఆ ఎక్కిల్లో నవ్వుతుంటివి. నా సంగతి నీకు సరిగా తెలీదు. నాకు కోపం వచ్చిందంటే ఈ మంచం మీద నుండి నీ మీద గబక్కం దూకుతా, దెబ్బకి అప్పచ్చిలాగా అయిపోతావు దొంగ సచ్చినోడా. మరి ఓబ్లేసు అట్ట డండక్కని డప్పు కొట్టకపోతే ఏదైనా మాట్లాడి సావచ్చు కదా ఎర్రి బాగులోడా. ఏం మాట్లాడమంటారండి లింగయ్య గారు? డబ్బు కొట్టమంటారు కానీ డబ్బులు ఇయ్యరండి మీరు. అప్పుడు 2 సార్లు డబ్బు కొట్టినా ఇంతవరకు 5 పైసలు ఇవ్వలేదు. ఇటు అయితే ఇంకోసారి నేను మీ దగ్గరికి డబ్బు కొట్టడానికి రానండి. ఒరే ఓబ్లేసు ఏదో ఊరుకుంటున్నా కదా అని ఏదో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారా? చెప్పురా ఏనంట డబ్బు కొట్టినందుకు డబ్బులు ఇవ్వాలంట. మరే అప్పుడెప్పుడు నాకు నా దగ్గర నువ్వు 10 రూపాయలు తీసుకొని వచ్చినావు కదా, ఇంతవరకు ఇవ్వలేదరా? చెప్పురా ఈరా నాకు ఇరా ఇప్పుడు నా డబ్బులు నాకు ఇప్పుడు ఇరా, నా 10 రూపాయలు నాకు ఇరా. ఇంకోసారి డబ్బుల గురించి మాట్లాడినావంటే నీ డబ్బు బద్దలుగా చింపి నీ మెల్ల తగిలేస్తా. అప్పుడు తిరుగురా డబ్బు కొట్టుకుంటా ఊరు. లేకపోతే డబ్బు కొట్టినందుకు డబ్బులు అడుగుతా. ఓ పోలను లింగయ్య గారు నన్ను పట్టుకొని అని మాట్లాడంటే ఏం మాట్లాడమే? ఎట్టాగైతే నేను డబ్బు కొట్టను. అదిగో అక్కడ చేను పట్టుంది, నేను దాన్ని తీసుకొని ఊళ్ళోకి పోయి అమ్ముకుంటా. నేను పోతాను పోలను, డబ్బు కొడితే 5 పైసలు ఏం లేదు, మళ్ళీ అంటే డబ్బు కొట్టాలంట. చేను అమ్ముకుంటే డబ్బులని వస్తాయి. మరి పోలేదు దొంగ సచ్చినోడా. వాడు అట్లా పోతంటే వాడిని ఆపకుండా బిడిగుడ్లు వేసుకొని బెత్తర చూస్తావారా బెత్తరోడా. మనతో నాకు పోనీరా. అసలు వాడెట్ట తేనె పాడతాడో నేను చూస్తారా. మనసాన్ని అటు పోనీయండి రా. ఇలాంటి సంగతి తెలుతుగా పోనీయండి అటు. మరి ఊబిలో దొంగ సచ్చినోడా, ఎంతకాలం నుంచి తేనెమ్ముతున్నావు గానీ అసలు దీన్ని కోయడమే రాదేరా. అక్కడి నుంచి చూస్తున్నా, కిందేదో తాతంగం చేస్తున్నావు, పైకి వెళ్ళి బెత్తర చూస్తున్నావు, దగ్గరికి పోలేకపోతున్నావు. అంత భయం గల బలి తేనేం పడతారా తెంగ సచ్చినోడా. మరి పోలయ్యా అట్ట బొమ్మలాగా నిలబడి చూడకపోతే ఈ ఓబులేసుకే నా గురించి ఏమైనా చెప్పొచ్చు కదరా. ఒరే ఓబులేసు, అసలు ఆయన ఎవరు అనుకున్నారా? ఆయన ఒక వీరాదుడు వీరుడురా. వీరాదుడు కండల వీరుడు. ఉడి చేత్తో కొండల్ని పిప్పేసి శివంగిరి. ఆయన ఒక పెద్ద ఆయన ఏందనుకున్నారు ఆయన పెద్ద కండల వీరుడు. ఆయన ఒక పెద్ద గుట్ట, ఒక పెద్ద చెట్టు, ఒక అడవి అన్ని ఆయనరా. ఆయన పెద్ద శివంగిరా, పెద్ద శివంగి. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో.
ఒరే పోలయ్య, నా సంగతి నీకు సరిగా తెలియదు. నాకు కోపం వచ్చిందంటే నీ మొహాన్ని తీసపోయి తేనెటీగలకు అప్పకెత్తా. అప్పుడు తేనెటీగలన్నీ నీకు సుందరమైన మొహాన్ని పీక్క తింటాయి ఎరిబాగులోడా. లేకపోతే ఒక గుట్ట, చెట్టు, నీ బొంద, నీ మన్ను, మశానం, అడివేందిరా తెంగరవాడ. మాట్లాడిన ఒక్క మొక్క కూడా సక్రంగా మాట్లాడలేవు. ఓబులేసు, ఇంకెంతసేపు దాని దగ్గర కుత్తి పడతా గానీ నువ్వు పక్క జరుగు. దాని సంగతి ఈ వీరుడు చూసుకుంటాడు గాని నువ్వు పక్క జరుగు. అమ్ము, ఇప్పుడు ఒకసారి వ్యాయామం కూడా చేయాలిగా. 1 2 3 4. అమ్మయ్య, ఇప్పుడు నాకు శక్తి వచ్చింది అనమాట. శక్తి వచ్చింది. ఇప్పుడు ఒకసారి మా తాత ముత్తాతలకు కూడా ప్రణామం చేస్తా. గవర్నైలైన సుందర రూపులైన తాత గారికి, మరి ముత్తాత గారికి, మరి తండ్రి గారికి, మరి ఈ రోజున తేనె పట్టు పడుతున్నా కాబట్టి తమ నాయన దయ ఉంచి ఆ తేనెటీగల్లో దూరి నన్నేం చేయకుండా చూడమని ప్రార్థన. అమ్మయ్యా, ఇప్పుడు నాకేం కాదన్నమాట, నాకేం కాదు. అరే ఓబులేసు, ఇప్పుడు నేను దీన్ని ఎంత చాకచక్యంగా కొత్తాను చూడరా. విద్య నేర్చుకోరా. ఒరే పోలయ్య, నువ్వు కూడా ఇప్పుడు నేను తేనె పట్ల కోసే సంగతే దీంతో ఎట్ట అర్థం చేస్తున్నావు చూసి ఇంటికి పోయిన తర్వాత మా అంకమ్మ చెప్పాలి, తెలిసిందారా? ఎందుకంటే మా అంకమ్మ నన్ను ఈ మధ్య కూరలో కరివేపాకు తీసి పడేస్తుందిరా. అందుకనే ఇంటికి పోయిన తర్వాత నా పరాక్రమం అంతా మా అంకమ్మ చెప్పు. ఇప్పుడు ఈ వీరాది వీరుడు రంగులోకి దిగుతున్నాడు. ఎవరు మాట్లాడమాకండి, ఎవరు అడ్డు రామాకండి, దూరం తప్పుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కట్టెపులతో మెల్లగా ఈ తేనెటీగల అమ్మవారికి చక్కలగిలి పెట్టాలన్నమాట. చక్కలగిలి పెడితే అవి బయటికి వెళ్ళిపోతాయి, మనం తేనె తీసుకోవచ్చు అన్నమాట రా. చూసి మరి ఓబ్లేసు, నా దగ్గర ఎంత తెలివి ఉందా? ఇప్పుడు చూడు, నేను ఎట్లా వాటికి చక్కలగిలి పెడుతున్నావు. ఇట్లా మెల్లగా వాటికి పులతో పొడవాలన్నమాట రా. ఇట్లా పొడవాల ఇట్లా పొడవాలరా. అమ్మో, అయ్యో, తేనెటీగలు ఒళ్ళంతా కరిచినాయిరా దేవుడు. ముక్కు మీద కరిచినాయి, మొహం మీద కరిచినాయి, చెవుల మీద కరిచినాయి, ఎక్కడ పడితే అక్కడ కరిచినారా నాయన. వచ్చే ఎంకమ్మ ఎక్కడనో ఎత్తాలే. ఈ పోహల దొంగ చచ్చినోడు ఓబులేసు మల్లమ్మతో కొమ్మక్కయ్యే నన్ను తేనెటీగలతో కప్పించారు. తల్లే, తొందర రావే తల్లే.